చాలా రోజులుగా అయితే నేను ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. ఆ మాట ఏందంటే బ్రదర్స్‌కి, సిస్టర్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ హాయ్. ఆహ్, నేను 1 ½ ఇయర్ బ్యాక్ అయితే నేను ఇంటికైతే వెళ్ళాను. నేను మాల్దీవ్స్‌లో వర్క్ చేస్తున్నాను. నేను ఇంటికెళ్ళినప్పుడు అయితే నా ఫ్రెండ్ అయితే వచ్చింది. నా ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుండి తెలుసు. ఆమె అయితే మ్యారేజ్ అయిపోయింది. వేరే ఊర్లో ఉండింది. నేను వెళ్ళినప్పుడు అయితే వచ్చింది. ఇంకా ఆమె అయితే నన్నైతే వచ్చి అడిగింది, "నువ్వు కువైట్ వెళ్ళినావు కదా! శాలరీ ఎంత ఇస్తారని?" నాకైతే శాలరీ నేను కువైట్‌కి అయితే వెళ్ళలేదు. నేను మాల్దీవ్స్ వెళ్ళాను. నాకైతే ఫస్ట్ అయితే $250 ఇచ్చినారు. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే $300 అయితే ఇస్తా ఉండారు. ఇంకా అయితే కూడా శాలరీ పెంచుతారు. $400 ఇంకా $500 కూడా $450 కూడా ఇస్తారు అట అని అయితే నేను చెప్పినాను. ఇంకా ఆమె అయితే అంటే నాకు ఈ ఫస్ట్‌లో అయితే 15,000 అయితే ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడైతే 21,000 ఇస్తున్నారు. నెక్స్ట్ అయితే 25,000 30,000 కూడా ఇస్తారు అని అయితే నేనైతే చెప్పినాను. ఇంకా ఆమె అయితే చెప్పింది వాళ్ళ ఊర్లో అంట ఒక ఆమె కువైట్ వెళ్ళిందంట. ఆమె అయితే ఇంకా ₹1,00,000 ఇస్తారని అయితే చెప్పిందంట. నెలకి ₹1,00,000 శాలరీ ఇస్తారని అయితే చెప్పిందంట. నాకొచ్చి చెప్పింది. మరి నాకు చెప్పినప్పుడు ఇంకా మరైతే నాకైతే తెలీదు. మరి కువైటా వెళ్ళిందా, ఖత్తర్ వెళ్ళిందా, ఎక్కడ వెళ్ళింది, మరి ఆమె ఏమన్నా చదువుకునిందా, జాబ్ ఏమన్నా చేస్తుందా అంటే జాబ్ ఏం చేయదు అనేసి అయితే చెప్పింది. హౌస్ మెయిడ్‌గానే వెళ్ళిందనింది. మరి అట్ట అయితే నాకు అక్కడంతా తెలీదు. నేను మాల్దీవ్స్‌లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మాల్దీవ్స్‌లోనే ఎంత ఇచ్చేదైతే తెలుసు. నాకు ఇంకా అదంతా తెలదని అయితే నేను చెప్పినాను. ఇంకా శాలరీ నెలకి ₹1,00,000 అంటే ఇంకా నేనే అంటే నాకు తెలీదు. మన బ్రదర్సు, సిస్టర్సు అందరూ వర్క్ చేస్తున్నారు కదా బయట. అంటే కువైట్‌లో కానీ, సౌదీలో, ఒమెన్‌లో చాలామంది ఇంకా మెయిడ్‌గా పనిచేస్తున్నారు కదా అందరూ. ఇంకా జాబులు చేసేవాళ్ళకైతే చదువుకొని జాబులు చేసేవాళ్ళకైతే ఎక్కువ శాలరీ ఇస్తారు. నెక్స్ట్ హౌస్ మెయిడ్‌కి ₹1,00,000 ఇస్తారా అనేదైతే నాకైతే తెలీదు. మరి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి ₹1,00,000 ఇస్తారా? బ్రదర్సు, సిస్టర్సు అందరూ చెప్తారని అనుకుంటా ఉన్నాను. నేను తెలుసుకోవాలనుకున్నాను. చాలా రోజులుగా చెప్పాలనుకున్నాను. ఈ రోజైతే నేను మీకు చెప్తున్నాను. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను.